హలో హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈ రోజు నేను ఒక చిన్న పని చేయాలనుకుంటున్నాను. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. అదేంటి ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ప్రతి సమ్మర్లోనూ నేను ఏం చేస్తానంటే పక్షులు ఉన్నాయి కదండి, వాటికి కొద్దిగా నూకలు కానీ వాటర్ కానీ పడుతుంటాను అనమాట. ఈ సంవత్సరం కూడా అలానే చేద్దాం. సమ్మర్ బాగా గట్టిగా ఉందండి, ఎండలు అసలు బయటికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. ఇలాంటప్పుడు ఎక్కడ కూడా వాటికి వాటర్ గట్టా దొరకదు కదా. నాకేంటంటే నా మనసుకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా నేను కొద్దిగా డొక్కుతో వాటర్ పెట్టి కొద్దిగా పక్షులకి కొంచెం నూకలేస్తే మనం అందరికీ హెల్ప్ చేయలేకపోయినా మన చుట్టుపక్కల ఆవరణలో ఉన్న పక్షులకి గట్రా మనం హెల్ప్ చేయగలిగితే చాలు కదండి. అది నా ఉద్దేశం అనమాట. సో నేను చేసే ఈ చిన్న పనిని నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పాను కదా, మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఇంకోటండి, ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి అనమాట నేను వాటర్ తీసుకుంటున్నాను. మనం కూడా చూసారా, మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా దగ్గరలో మనకి చలివేంద్రాలు పెడుతుంటారు. ఎందుకు, ఎంతో కొంతమందికి అవసరమైన వారికి దాహం తీర్చే అవకాశం ఉంటుందని. అయితే అది అప్పటి నుంచి పాతకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇప్పుడు అదొక మంచి పనిగా పెడతారు కదా, అలానే ఇది నాకు ఒక చిన్న హ్యాపీనెస్ ఇచ్చే పని అనమాట. అలానే ఇక చూసారా, కొద్దిగా నేను బియ్యం అనేవి తీసుకుంటున్నాను. నేను ఎవ్రీ 2 డేస్కి అలా మారుస్తూ ఉంటాను. సరే రండి, నేను ఎక్కడ పెడుతున్నాను ఎలా పెడుతున్నాను అనేది చూసేద్దాం. దాన్ని అసలు యాక్చువల్లీ ఇక్కడే ఎందుకు పెడుతున్నాను అనుకోవచ్చు. ఇక్కడ చెట్టును చూసారు కదండి, ఈ చెట్టు మీదకి ఒక 5-6 పక్షులు వస్తాయి. ఇంత బుల్లి పెట్టలు వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, మా తులసమ్మ, నేను రోజు దీపం పెడతాను కదా, అక్కడ ప్రసాదం ఒత్తివేసి ఉంటే అవి వచ్చి అవి తింటుంటాయి అనమాట. నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, మేడ మీద పెడదాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడికి వస్తున్నాయి కదా, మనం ఇక్కడ పెడితే వాటికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నా ఈ చిన్న ప్రయత్నం అనమాట. ఇగోటండి, ఇక్కడ వాటర్ పెట్టాను, అలానే ఇక్కడ నూకలు పెట్టాను. ఈవినింగ్ తర్వాత తెల్లవారి ఎర్లీ మార్నింగ్ 10:30 ఆ టైం అప్పుడు వస్తాయి. అవి వచ్చి నేను దీపం పెట్టిన దగ్గర కొంచెం నూకలు లేదా ప్రసాదం ఏదో ఒకటి ఉంటుంది కదా, అవి తింటుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలానే ఇక్కడ ఈ చెట్టు మీద గూడేం లేదండి, కానీ వస్తుంటాయి అనమాట. ఒక 5-6 పక్షులు వస్తుంటాయి, చిన్న చిన్న బుల్లి పెట్టలు భలే ఉంటాయి అనమాట. ఇంత ఉంటాయి, చాలా బాగుంటాయి, అరుస్తూ ఉంటాయి. అందుకని వాటి కోసం ఇక్కడ నేను పెట్టాను. అలానే మీరు కూడా కొద్దిగా నూకలు కానీ కొద్దిగా వాటర్ కానీ టెర్రస్ మీద కానీ ఇలా ఎక్కడ అవకాశం ఉంటే మనకు తెలుస్తుంది కదండి పక్షులు ఇక్కడ ఎక్కడ ఉండదని, అలాంటి దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. అలానే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫస్ట్ సారి చూసిన వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్.